హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను చాలా రోజులు అయిందనమాట. చాలా అంటే చాలా రోజులు అయింది బిర్యానీ చేయక. ఈ మధ్య చేయట్లేదు బిర్యానీ కానీ పలావ్ అన్నం కానీ, ఇవేవి చేయట్లా, చాలా తక్కువ అయిపోయింది. ఇంకా నిన్న సండే కదా, నిన్న సండే రోజు చికెన్ కానీ మటన్ కానీ ఏం తీసుకొచ్చుకోలేదు, ఖాళీ టమాటా కూర వండుకున్నాం అంతే. ఈరోజు అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఈరోజు నిన్న ఎందుకు తీసుకురాలేదంటే, కార్తీక్ అయితే అస్సలు ఉండడు చికెన్ లేకుండా. కానీ తప్పలేదు, నిన్న ఎట్లా కట్టా నచ్చ చెప్పా. వాళ్ళ డాడీ నిన్న ఫాస్టింగ్ ఉన్నాడనమాట. అందుకని ఇంకా ఆయన తినకుండా మాకు తెస్తా అన్నాడు, కానీ ఆయన తినకుండా ఎందుకులే వద్దు అని చెప్పాను నేను, రేపు తెచ్చుకుందామని. అందుకోసమని ఈరోజు సోమవారం అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్. కార్తీక్ చెప్పా అనమాట, ఆదివారం ఒక్కరోజు ఆగురా, సోమవారం ఇంకేం కావాలంటే అది చేసి పెడతా, చికెన్ బిర్యానీయో లేకపోతే పలావ్ అన్నం చికెనో వండి పెడతా అంటే అట్లా అడ్జస్ట్ అయ్యాడు బాబు పాపం. ఈరోజు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నా. చూడండి, మసాలాలన్నీ మొన్న తీసుకొచ్చి పెట్టాను అనమాట, అన్నీ రెడీగా. అన్నీ మసాలా మా ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి ఇంకా టీ పెట్టిస్తున్నా. మళ్ళీ సాయంత్రం టైంలో కూడా పొద్దున పెట్టియాలా, ఇంటి దగ్గర ఉంటే సాయంత్రం పెట్టియాలి టీ, అదనమాట. ఎసురు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుంటున్నా ఎసురులో. తలనొప్పి కొడుతుంది ఫ్రెండ్స్, తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది, ఉబ్బరిస్తుంది, చెమట అనమాట. చూడండి, ఎసురులు అన్నీ మసాలాలన్నీ వేసి అట్లా బాగా మంచిగా మసాలని వాళ్ళ కలర్ మారిన దాకా అందులో బియ్యం అయితే వేసుకుంటున్నా. సండే చేయాల్సిందే మండే చేస్తున్నా అనమాట. బాస్మతి బియ్యం అంటే బియ్యం అదే షాప్లో బియ్యం సంచి తీసుకొస్తాడు కదా, సంచో కట్టో అది తీసుకొచ్చినప్పుడు అదే షాప్లో 1 కేజీ బాస్మతి బియ్యం తీసుకొస్తాడనమాట. తెస్తాడు, చెప్తే తెస్తాడు, లేదంటే ఆయనకు తేవాలంటే తెస్తాడు. నేను చూడ ఆ బియ్యం చూసి ఎట్ట అంటున్నాను, బియ్యం చూస్తే నా ప్రాణం గుంజుతుంటుంది ఫ్రెండ్. చాలా మటుకు కంట్రోల్ చేసుకుంటా తినకుండా. బియ్యం తినాలనిపిస్తుంది అనమాట నాకు. అంటే ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి బియ్యము ఇట్లా మట్టి మీద వీటి మీద ధ్యాస పోద్ది. నాకైతే బియ్యం తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఒకసారి డాక్టర్ చెప్పాడు అనమాట, కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు కానొస్తాయంట. నాకైతే బియ్యం చూస్తే బియ్యం అన్నం వండేటప్పుడు బియ్యం వేస్తా కదా, ఒక రెండైనా వేసుకుంటా నోట్లో, తినాలనిపిస్తుంది కానీ తినను. ఒక్కోసారి అయితే బలపాలు కూడా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నా సీక్రెట్, నా వీక్నెస్ ఇది. బలపాలు తినాలనిపిస్తుంది, బియ్యం తినాలనిపిస్తుంది, మట్టి తినాలనిపిస్తుంది. అమ్మ ఎగతాలు చేస్తారేమో. మట్టి కూడా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదన్నా తీసుకొస్తాం కదా, ఊర్లో పెసళ్ళు అవి తీసుకొస్తాం కదా, అప్పుడు అందులో వచ్చే మట్టిగడ్డలు అయితే తినేస్తా. కానీ ఒక 10 రోజులు వారం రోజులు అట్లా కాల్షియం ట్యాబ్లెట్లు వాడేమంటే మటుకి మళ్ళీ వాటి మీద ఉండదనమాట ధ్యాస, తినాలనిపించదు. మనలో ఎప్పుడైతే కాల్షియం తక్కువ అయిద్దో అలాంటప్పుడే ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తుంటాయి అన్నమాట. చూడండి, మొత్తం అయితే వేసుకున్న చికెన్ అంతా మసాలా పట్టించి ఇదంతా పైన కొత్తిమీర పుదీనా ఇవన్నీ గార్నిష్ చేసుకున్నా. ఈరోజు స్పెషల్. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా గుడ్లు అయితే అస్సలు వేయను. ఈరోజు గుడ్లు కూడా ఉడకబెట్టి వేద్దాం అనుకుంటున్నా. గుడ్లు ఉడకబెట్టా, మా ఆయన అయితే మొత్తుకుంటున్నాడు, చాలా హెచ్చులో నీ కాడని. బిర్యానీ వండుతా మళ్ళీ గుడ్లు ఎందుకు వేస్తున్నావు అంటే, బయట వాళ్ళు వేస్తే తింటాం కదా, అదే బయట తెచ్చుకుంటే వాళ్ళు వేస్తారు కదా, అట్లా తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా ఇష్టం అనమాట అట్లా తినాలని. అందుకోసమని గుడ్లు ఎట్లా ఇంట్లో ఉన్నీలని అట్లా వేస్తున్నా. నెయ్యి అన్నం ఉడికేటప్పుడు కూడా వేసా, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నా. కొంచెం నెయ్యి, నిమ్మకాయ రసం, ఫుడ్ కలరు కూడా చాలా తక్కువ వాడేది, కానీ ఈసారి ఎక్కువ వేయాలనిపించింది. అంటే కలర్ఫుల్గా ఉండాలా అనిపించింది, అందుకే కొంచెం. అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు, మామూలుగా లిమిట్గా. కేజీ బియ్యమే కానీ డేక్షా ఇది
పెద్దగా ఉంది ఫ్రెండ్స్, డేషా తీసుకోవాలా. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బిర్యానీ అయితే రెడీ. బాయ్.